Good evening, all the participants. So yesterday class, we will recap yesterday class. What we are discussed in yesterday class, budgets, how to prepare budgets in Tally. Then next problem is how to create the cost centers. So cost centers ni ఎలా మెయింటైన్ చేయాలని టాలీలో మనం నేర్చుకోవడం జరిగింది. సో మనకేంటంటే కాస్ట్ సెంటర్స్ ప్రాబ్లం అనేది ఓన్లీ 1 or 3 ట్రాన్సాక్షన్స్ అనేవి ఎంటర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అంటే ఎప్పుడు వరకు మనము టాలీలో కాస్ట్ సెంటర్స్ ఒక 50% అంటే 1 to 4 ట్రాన్సాక్షన్ మాత్రమే ఎంటర్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ ఎలా టాలీలో ఎంటర్ చేసుకోవాలి అంటే సమ్ ఒక 50% కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ 50% హౌ వీ కెన్ రీస్టోర్, హౌ వీ కెన్ స్టార్ట్. సో దాని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. సో మనం ఆల్రెడీ ఈ ప్రాబ్లం అనేది మనం ఒకసారి want to share. Yes, yesterday class లో మనము paid to sponge ఇక్కడ వరకు మనం paid to sponge. సో 4th point వరకు we already entered in tally. సో ఇక్కడ నుంచి కంటిన్యూషన్ పార్ట్, ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఎలా చేయాలనేది మనం ఈ రోజు టాలీలో మనం నేర్చుకుందాం. ఓకేనా? రైట్. సో వి విల్ గో ఫర్ ద టాలీ. సో టాలీకి రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే టాలీ మనం ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయాలంటే యూ ఆల్రెడీ నో ద షార్ట్ కట్ కీస్. సో ఫస్ట్ డెస్క్టాప్ మీద టాలీ ERP9 ని డబుల్ క్లిక్ చేస్తున్నాను అనమాట. సో టాలీ ERP9 డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఐ డబుల్ క్లిక్ ఆన్ టాలీ ERP9. సో డబుల్ క్లిక్ చేశాను. దెన్ గో టు వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, గో టు సిలబస్ ఎడిషన్ మోడ్. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆల్రెడీ ప్రాబ్లం అనేది మీరు స్టార్ట్ చేశారు. సో దానికోసం అదే కంపెనీని మనం ఓపెన్ చేయాలంటే F1 సెలెక్ట్ కంపెనీ. F1 అంటే ఏంటి? సెలెక్ట్ కంపెనీ. సో ఇక్కడ మనకి ఆ సమ్ పేరు ఏంటంటే మోడర్న్ ఫర్నిచర్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్, దిస్ ఇస్ ద ప్రాబ్లం. మోడర్న్ ఫర్నిచర్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంటర్. సో ఇక్కడ ఎక్కడ వరకు ఎంటర్ చేశారో చూడాలంటే డిస్ప్లే, ఇక్కడ చూడండి గేట్వే ఆఫ్ టాలీ, డిస్ప్లే, డే బుక్. సో డే బుక్ లోకి వెళ్తే ఎన్ని సమ్స్ ఉన్నాయి అనేది మనం డీటెయిల్ గా తెలుస్తుంది. సో ఇక్కడ మనం పీరియడ్ మార్చాలి అండ్ డేట్ మార్చాలి. అంటే ఎక్కడ వరకు మనం ఎంట్రీ చేసామని తెలియాలంటే పీరియడ్, డేట్ కూడా మార్చుండాలి. ఎస్. సో మనము 4 అంటే స్పాంజ్ వరకు ఎంట్రీస్ వేసాం, అంటే 4 ఎంట్రీస్ మాత్రం వేసాం. సో రిమైనింగ్ ఎంట్రీస్ వేయాలంటే గో టు అకౌంటింగ్ వోచర్స్, అకౌంటింగ్ వోచర్స్. సో నెక్స్ట్ పాయింట్ ఏమొచ్చిందంటే గో టు వర్కింగ్ నోట్స్. ఎస్, పెయిడ్ శాలరీస్, శాలరీస్ పే చేస్తాను అనమాట. హౌ మచ్? 1,50,000. 1,50,000 is a salaries. So go to payment. సో పేమెంట్ లోకి వెళ్తాం. పేమెంట్ లోకి వెళ్ళిన తర్వాత డెబిట్ దగ్గర ఆల్ట్ సి శాలరీస్. ఆల్రెడీ నేను ఇక్కడ చేస్తే తీసుకోదు, ఒకవేళ చేయకపోతే మాత్రం ఎంట్రీ తీసుకుంటారు. సో డూప్లికేట్, ఆల్రెడీ దట్ ఎంట్రీ is already available. సో డైరెక్ట్లీ యూ హ్యావ్ టు సెలెక్ట్ శాలరీస్. శాలరీస్ ఎంట్రీ చేసేప్పుడు ఒకసారి డిస్ప్లే డే బుక్ లోకి చూద్దాం. 1,24,000 పీరియడ్, డేట్ మార్చుతున్నాం, పీరియడ్ కూడా మార్చుతున్నాం. 25. సో శాలరీస్ ఆల్రెడీ డన్, శాలరీస్ ఎంట్రీ ఆల్రెడీ డన్. సో వీ హ్యావ్ టు స్కిప్ దట్ ఎంట్రీ. ఓకే, ఆ ఎంట్రీని తీసేస్తాం. నెక్స్ట్ అంటే 4 ఎంట్రీస్ చేసాం కాబట్టి శాలరీస్ వరకు వేసాం. సో అకౌంటింగ్ వోచర్స్. నెక్స్ట్ పాయింట్, ఎస్, పెయిడ్ శాలరీస్ ఆల్రెడీ ఓవర్, దిస్ వన్ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ పెయిడ్ వేజెస్, పెయిడ్ వేజెస్. సో ఆల్ట్ సి వేజెస్, ఆల్రెడీ దిస్ వన్ ఆల్సో కంప్లీటెడ్. సరే చూద్దాం. ఎస్కేప్, డిస్ప్లే డే బుక్. 24 and 25 పీరియడ్ మార్చుకుండాలి, డేట్ మార్చుకుండాలి. వేజెస్ ఎంట్రీ నాట్ కంప్లీటెడ్, వేజెస్ ఎంట్రీ ఇస్ నాట్ కంప్లీటెడ్, బట్ లెడ్జర్ వి ఆర్ క్రియేటెడ్, లెడ్జర్ అనేది క్రియేట్ చేసాం. సో వి విల్ గో ఫర్ అకౌంటింగ్ వోచర్స్ F5. ఫస్ట్ వన్ వేజెస్.
Yes. How much amount? Wages is 1,20,000. 1,20,000. So what are the cost centers? So wages, table 60%, chairs 40%. Now we will open the calculator, Control N. Control N, 1,20,000 into 60 by 100. That is 72,000. 72,000. Yes. Tables. Select the cost center is tables. So Control M, calculator close chestunam. Tables. Tables ki 72,000. Enter. So remaining chairs kelindi. 48,000 is remaining chairs. So 60 plus 40 is 100%. Out of 1,20,000, 72,000 for only table expenditure. Remaining 48,000 is a chair expenditure. That's why we have to divide 60/40. Okay. Then credit is a cash. Enter. So go to the starting date. You have to change the date. Date March 1/4/2024. Yes. And also you have to change period also. Period kuda marchali. 24, 25. Yes. And next entry is paid power bill. Power bill. Alt C. Electricity or power bill. So what they are seeing? Power bill. That is indirect expense or direct expense. Direct. Actually, it is a factory. That's why direct expense. How much? 1,40,000 is a 30 for table, 30% for chair. So first for 40%. Now you have to open 1,40,000. Control M. 1,40,000. 1,40,000 into 30 by 100. That is 42,000. Control M. It is a 42,000. So 1,40,000. Total amount is 1,40,000. The first they are giving 30,000 is a table. How much amount? That is 42,000. Table is a 42,000. Then next chairs. How much amount? Chairs also 42,000. The remaining amount for sofa. That is 56,000. So be clear? 30%, 30% and 40%. That's why the amount will be 40% taken is 56,000 for sofa. Enter cash. That is. And next voucher is paid tailor salary. Tailor means who stretch the sofas. That is a 30,000 they given. So this total expenditure, the cost center, we have to allocate the sponge, allocate the sofa. So tailor is available only for sofa. So sofa stretching person. Though that's why the total amount, the total cost amount is allocated to the sofa. So that's why we will go for the Alt plus C. Tailor salary. Tailor salary. That is indirect expenses. How much amount? 30,000. This is the sofa. The total amount for sofa. Enter. This one is completed. Okay. Total entries. All entries we are completed. So go to output. What is the output? You can see the output. Gateway of tally. Gateway of tally. Display. Gateway of tally. Display. Statements of account. Cost center. Category summary. Go to gateway of tally. So I am in gateway of tally. Yes, gateway of tally. Go to display. Come to statements of accounts. Cost centers. Cost center categories. Okay. Category summary. You can observe chairs. Total expenditure of chairs 2,85,000. Sofa 1,81,000. Tables
2,74,000. This is called a cost centers. We have to divide various expenditure to different product manufacturing. So here దీని వల్ల మనకి క్లారిటీగా మనకి ఏం అర్థమవుతుంది అంటే టాలీలో మనం ఆల్ యూనిట్ ని మనం రన్ చేసిన వి ఆర్ రన్నింగ్ ఆల్ ద ఇండస్ట్రీ ఆల్ ద ఎంటర్ప్రైజ్ బట్ మేజర్లీ వాట్ ఆర్ ద ఎక్స్పెండిచర్. సో ప్రొడక్ట్ వైజ్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు ఏ ప్రొడక్ట్ కి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో డీటెయిల్ గా తెలియాలంటే మెయింటైన్ కాస్ట్ సెంటర్స్. మెయింటైన్ cost centers. So simple, this is a help to mostly the construction businesses. They are helping. So construction business chesavallu. So one is one construction area is constructed in Kakinada, another one is Hyderabad, the another one is go to Elur. So here 3 areas they are constructing. So different materials, salaries, every day they are paying the different type of expenditure. So that's why they are maintain the cost center. So Kakinada plant is how much construction, how much expenditure we have for. So go to the Eluru, then అంటే వేరు అంటే ఎక్కడెక్కడ ఏ ఏరియాస్ లో మనం కన్స్ట్రక్ట్ చేస్తుందో ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అవుతుందో డీటెయిల్ గా తెలియాలంటే మెయింటైన్ కాస్ట్ సెంటర్స్. సో అందుకనే చైర్ కి ఎంత ఖర్చు అయింది వచ్చేసింది, సోఫాకి ఎంత ఖర్చు చేసింది వచ్చింది, టేబుల్ కి ఎంత అయింది వచ్చింది. డీటెయిల్ గా మీరు ఎంటర్ చేస్తే ప్రతి ఎంట్రీ కూడా చూపించేస్తుంది. అందులో చైర్స్ కి అన్ని పేమెంట్లు జరిగినాయి. సో 1,50,000, 45,000, 48,000, 42,000. నౌ కమింగ్ టు సోఫా. సోఫా చూడొచ్చు, ప్రతిదీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది దొరుకుతుంది ఇక్కడ. సో స్పాంజ్ కి ఎంత, శాలరీస్ కి ఎంత, పవర్ బిల్ కి ఎంత, సో ఇవన్నీ డీటెయిల్ గా మనకి తెలుస్తుంది అన్నమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఏ కాస్ట్ సెంటర్స్. ఓకే, సో కాస్ట్ సెంటర్ బ్రేకప్స్ ఉంటాయి. సో చైర్ కి ఎంత ఖర్చు అయింది, డైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఎంత, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఎంత, ఇదంతా డీటెయిల్ గా చూపిస్తుంది. ఓకేనా. సో గో టు the next concept. So this is the concept of a cost center. So next we will go for the multi-language. This is nothing but we will go for the different type of languages in Tally. So go to how we can change the Tally languages. Okay, Anil, raise your voice. No problem. సార్ అదే ఇప్పుడు చేసిన సమ్ ఇంకొక ఏదైనా ఎగ్జాంపుల్ సమ్ చేద్దామా ప్లీజ్? Okay, no problem. So tomorrow I will tell one more example. So create one company that is one manufacturing, not manufacturing, is a construction. Like the construction company name is BSR Infra. They are constructing, one is bridge, another one they are constructing one building. So another they are constructing water plant. So 3 construction areas will be there. So one is a bridge, building, water plant. So we have 3 expenditure, 3 types of 3 major plants. So basically go to how we can create that. So I will explain. So no problem. Next class I will explain. Okay. So we will go for the next topic. Okay sir. Right? Right. Okay sir. Yeah, right. So multi-language, it is nothing but we will go for the Tally. అంటే టాలీలో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. సో ఆ లాంగ్వేజెస్ ని మనం ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ రోజు మనం టాపిక్ లో నేర్చుకుంటాం. దట్ ఈస్ ఏ మల్టీ లాంగ్వేజ్. సో గో టు టాలీ. సో వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఇన్ టాలీ లాంగ్వేజ్ చేంజింగ్? Alt G, Alt G, Alt G. Go to Telugu. So it is also available Telugu. The all screen changed in Telugu language. Clearly observe. So gateway of Tally, accounting samacharam. Go to balance sheet, labha nashtala khata. You can see everything is available in Telugu. That is Alt G. Don't forget. It is a simple topic. So simple tip. Telugu available. So Alt G, press go to Gateway of Tally. Alt G, you have to press Alt G. So Punjabi is there, Bengali is there, Marathi, Malayalam. Yeah, go to English, Hindi.
English, Hindi, Indonesia. So different type of languages are available in Tally. So see the Telugu Tally simply. You can type it, no problem. So it will take time taking. Okay. So తెలుగు లాంగ్వేజ్ లో మనం కొంచెం కష్టపడాలి, కీబోర్డ్ టైపింగ్ రావాలి, సో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నో ప్రాబ్లం. మీకు ఏదైనా చూడాలన్నా, లాభ నష్టాలు కదా చూడాలన్నా చూడొచ్చు. తెలుగు, ప్యూర్ తెలుగు చూడండి కావాలండి. ఆర్ట్ F1 డీటెయిల్. సో మనం టైప్ చేస్తే మాత్రం ఇంగ్లీష్ లో వస్తుంది, మీరు తెలుగులో టైప్ చేయొచ్చు. సో వాడు డిస్ప్లే మాత్రం తెలుగులో చూపిస్తాడు. దిస్ ఇస్ ద లాంగ్వేజ్ ఆప్షన్ ఇన్ టాలీ. సో గేట్వే ఆఫ్ టాలీ, Alt G, select English or Hindi. This is Hindi Tally. సో లాంగ్వేజ్ సపోర్ట్ చేయొచ్చు, ఏ భాషలో అయినా కూడా టాలీ మనం చేసుకోవచ్చు. ఓకే ఓకే. యా సురేష్, టెల్ మీ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అది ప్రాక్టీస్ చేసినప్పుడు సమ్లోని డేట్లు మార్చడానికి కొద్దిగా అవ్వట్లేదు సార్. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు యాక్చువల్గా వీఆర్ ఇన్ ఎడ్యుకేషనల్ మూడ్ కదా, ఎడ్యుకేషనల్ మూడ్ లో డేట్స్ వర్కౌట్ అవ్వవు. ఓకేనా? ఓకే సార్. మనకి లైసెన్స్డ్ మూడ్ కి ఎడ్యుకేషనల్ మూడ్ కి ఒకే ఒక వేరియేషన్, డేట్స్ లాకింగ్. సో ఎవ్రీథింగ్ అంటే మనకు ప్రతిదీ కూడా అవైలబుల్ ఉంటుంది, కానీ సో డేట్స్ అనేవి మాత్రం వర్కౌట్ అవ్వవు. ఓకే, డోంట్ చేంజ్ ద డేట్. ఆల్వేస్ యూ హ్యావ్ టు ఎంటర్ 1/4/2024, 1/4/2024. ఓకేనా? 1/4/20. ఓకే ఓకే సార్. ఓకే, డేట్ మాత్రం మార్చకండి. ఓకేనా? ఓకే. సో డేట్స్ వర్కౌట్ అవ్వవు. ఓకే, సో గో టు Alt G, go for Telugu over English. English language. Okay, that is. So here English is more comfortable other language compared to other languages. Okay, that's why don't use that Alt G, you will confuse. Okay, clear? So always you have to do in English, right? Next topic in Tally. Yes, next we will go for accounts with inventory. సో ఇప్పుడు వరకు ప్రీవియస్ క్లాసెస్ అన్ని కూడా అకౌంట్స్ ఓన్లీ మాత్రమే నేర్చుకున్నాం. ఆల్రెడీ అకౌంట్స్ ఓన్లీ అనేది ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అండ్ వాట్ ఆర్ ద పేమెంట్స్ రిసిప్ట్స్ ఇన్స్టిట్యూషన్స్, salaries payment institution, general all institutions are suitable for accounts only. Banks also suitable for accounts only. But accounts with inventory is one of the major features in Tally. So what are the major feature in Tally is how we can maintain the stock. So different type of stocks, like see the general stores, supermarkets, mobile stores, like hardware sales shops, and go to all like fertilizers. So all the shops, they are maintain the stock. So how we can maintain the stock in Tally? So go to stage 2 in Tally. So stage 2, stage 1 అని ఎందుకు చెప్తున్నానంటే, సో స్టేజ్ 1 లో ఓన్లీ అకౌంట్స్ ఓన్లీ నేర్చుకున్నాం. ఈ రోజు నుంచి అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ నేర్చుకున్నాం. ఓకేనా? So how we can activate the inventory in Tally? Go to first and open the Tally. First at the time of company creation anta unte కానీ changes మాత్రం కంపెనీ క్రియేషన్ లో మాత్రమే స్మాల్ చేంజ్ ఉంటుంది. సో నేను Alt F3 ప్రెస్ చేసి క్రియేట్ కంపెనీ ప్రెస్ చేస్తున్నాను. సో గో టు ఒక కంపెనీ పేరు, సో విక్టరీ బజార్ అనే ఒక కంపెనీని క్రియేట్ చేద్దాం. విక్టరీ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక పేరుతో ఒక కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. సో వీళ్ళు స్టాక్ మెయింటైన్ చేస్తారు. ఎంటర్. సో ఇక్కడ రామచంద్రపురం ఇవన్నీ మానేస్తున్నాను. సో ఇక్కడ మాత్రం ఈ రోజు నుంచి మీరు సెలెక్ట్ చేయవలసిన ఆప్షన్ ఏంటంటే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, నాట్ అకౌంట్స్ ఓన్లీ. ఇన్వెంటరీ యాక్టివేట్ అవ్వాలంటే ఇక్కడ చేంజెస్ ఉండాలి. అకౌంట్స్ విత్
ఇన్వెంటరీ. సో నాట్ అకౌంట్స్ ఓన్లీ. మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎంటర్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. రైట్. అంటే మనము అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆప్షన్ చూస్ చేసిన తర్వాత వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్ ఇన్ టాలీ? గేట్ వెబ్ టాలీలో మేజర్ చేంజెస్ ఏంటంటే యాక్టివేటెడ్ ఇన్వెంటరీ ఇన్ఫో అండ్ ఆల్సో యాక్టివేటెడ్ ఇన్వెంటరీ వోచర్స్. Two major options are available in Tally, in Gateway of Tally. What are the major changes is inventory info and inventory vouchers. Now we will go for the inventory info. ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ గో టు స్టాక్ ఐటమ్స్ దగ్గరికి వెళ్దాం అన్నాం. ఆ తర్వాత గ్రూప్స్ అని చెప్తాను. సో ఇక్కడ స్టాక్ ఐటమ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాట్ ఈజ్ అ స్టాక్ ఐటమ్ అంటే మనకి, సో ఐ వాంట్ టు ఓపెన్ one small screen paint. I will open right. Yes, right. సో స్టాక్ ఐటమ్. సో స్టాక్ ఐటమ్ అంటే ఏంటి, స్టాక్ గ్రూప్ అంటే ఏంటి, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఎక్స్ప్లెనేషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ స్టాక్ ఐటమ్ అంటే, స్టాక్ ఐటమ్ అంటే ఏంటి ఒకసారి మనం డీటెయిల్ గా చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే స్టాక్ ఐటమ్స్ కి స్టాక్ ఐటమ్స్ అంటే ఏంటో yes, open board document. Right. Just minimize. Okay. సో స్టాక్ ఐటమ్ అంటే ఏంటో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మనం విక్టరీ బజార్ అనే ఒక స్టోర్ మనం మెయింటైన్ చేస్తున్నాం. సో మెయింటైన్ చేసేటప్పుడు సో అక్కడ ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి, స్టాక్స్ ఏమేమి అవైలబుల్ ఉంటాయో ఒకసారి ఫస్ట్ చూద్దాం. సో లైక్ సంతూర్, లక్స్, మెడిమిక్స్, సంథింగ్ ఏదోటి, లైక్ బాయ్. సో ఏదో ఒక సోప్ పేరు చెప్పండి మీరు. సో లైక్ అవ్వచ్చు, సంతూర్ అవ్వచ్చు, రెగ్జోనా. సో ఇక్కడ ఏంటంటే వీటన్నిటిని కూడా మనం ఏమని పిలవాలంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాక్స్. సో వీటన్నిటిని కలిపి మేజర్ గా ఏమని పిలవాలంటే దట్ ఈస్ బాడీ సోప్స్. సో వీటిని ఏమంటారంటే గ్రూప్, స్టాక్ గ్రూప్. సో వీటిని కొలుస్తాం కదా, వీటిని నోస్ అంటే నంబర్స్ అంటే 1, 2 అని కౌంట్ చేస్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ ఏ యూనిట్స్ ఆఫ్ మెజర్స్. స్టాక్ గ్రూప్, స్టాక్ ఐటమ్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. అనదర్ వన్ ఎగ్జాంపుల్ ఈజ్ ట్రిప్లెక్స్, రిన్. ఇంకేమున్నాయి కమింగ్ టు డిటర్జెంట్ సోప్స్ లోకి వచ్చేటప్పటికి ట్రిప్లెక్స్, రిన్, సర్ఫ్ ఎక్సెల్. మేబీ సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్ పౌడర్ అయ్యొచ్చు. ఇంకేముంటాయి మనకి విమ్. ఓకే, విమ్. సో వీటన్నిటిని మేజర్ గా మనం ఏమని పిలుస్తామంటే సో డిటర్జెంట్ సోప్స్. డిటర్జెంట్ సోప్ ఇస్ ఏ స్టాక్ గ్రూప్. డిటర్జెంట్ సోప్స్. సో వీటిని ఏమని పిలుస్తాం అంటే నోస్, నెంబర్స్ తో పోలుస్తాం. దాన్ని యూనిట్స్ ఆఫ్ మెజర్. ఐ వాంట్ టు టెల్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. like take some examples
యూనిట్స్ ఆఫ్ మెజర్స్ కి స్టాక్ ఐటమ్స్ కి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి కమింగ్ టు ఆయిల్స్ సో ఆయిల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వాట్ ఆర్ ద ఆయిల్స్ సన్ఫ్లవర్ then Priya Rice Rich, then what are the oils? Sunflower, Priya Rice Rich, something refiner oil, refiner. సో వీటన్నిటిని మనం ఏమని పిలవాలంటే గో టు కుకింగ్ ఆయిల్స్. కుకింగ్ ఆయిల్ ఇస్ ఎ స్టాక్ గ్రూప్. వీటిని ఎలా మెజర్ చేస్తారు? లీటర్స్, LTR. సో దట్ ఈస్ కాల్డ్ ఏ యూనిట్స్ ఆఫ్ మెజర్స్. సో ఒక ప్రాబ్లం చేస్తే మనకు అంతా డీటెయిల్ గా అర్థమైపోతుంది. సో వాట్ ఆర్ ద స్టాక్ యూనిట్స్ ఆఫ్ వచ్చే టైప్స్ అంటే F8, F9, F6 ఉన్నాయి కదా, అవి కనిపిస్తాయి ఇక్కడ కూడా. సో మీరు వచ్చే టైప్స్ గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. గో టు వచ్చే టైప్స్ లోకి వెళ్ళి చూడండి. సో ఫస్ట్ స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయాలంటే గో టు స్టాక్ ఐటమ్ లోకి వెళ్తాం. సో లెడ్జర్ ఎలా క్రియేట్ చేస్తామే? సింగిల్ లో క్రియేట్ చేయడానికి క్రియేట్, మల్టీలో క్రియేట్ చేయడానికి మల్టీ. దాని తర్వాత గ్రూప్. సో సింగిల్ లో క్రియేట్ చేయాలంటే సింగిల్, మల్టీలో క్రియేట్ చేయాలంటే మల్టీ. సేమ్ లెడ్జర్ లాగే యూనిట్స్ ఆఫ్ మెజర్స్ సింగిల్ లో క్రియేట్ చేయాలంటే సింగిల్, మల్టీలో క్రియేట్ చేయాలంటే మల్టీ. సో యాజ్ యువర్ విష్. సో క్రియేషన్ ఎలాగైతే ఉంటుందో అదంతా కూడా యాజ్ టీజ్ మనం ఏదైతే అనుకుంటున్నామో సేమ్ అలాగే క్రియేషన్ అనేది జరుగుతుంది. నౌ కమింగ్ టు ప్రాబ్లం. అంటే ఒక ప్రాబ్లం చేస్తే మీకు డీటెయిల్ గా వాట్ ఆర్ ద స్టాక్ ఐటమ్స్ అని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గోడౌన్స్ అని ఉంటాయి. గోడౌన్స్ కూడా మీకు యాక్టివేట్ చేసుకుంటేనే కానీ గోడౌన్స్ అనేది రాదు. F11కి వెళ్ళి F2కి వెళ్ళి మెయింటైన్ మల్టిపుల్ గోడౌన్స్ అని ఉంటది కదా, అక్కడ ఎస్ పెడితే గోడౌన్స్ కూడా ఓపెన్ అవుతుంది. అంటే ఆ స్టాక్ అనేది ఎక్కడ మనం స్టోర్ చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ గోడౌన్స్ వస్తుంది. చూడండి, ఇన్వెంటరీ కూడా గోడౌన్ యాక్టివేట్ అవుతుంది. సో F11కి వెళ్ళాలి. F2 అంటే ఇన్వెంటరీ ఫీచర్స్. F11, F2 మెయింటైన్ మల్టిపుల్ గోడౌన్. ఎస్, ఓకే. గో టు వన్ ప్రాబ్లం ఇక్కడ మీకు క్లియర్ గా ఇచ్చాడు. స్టోర్స్ విజయవాడ రైస్ ప్రైమరీ, సో క్వాంటిటీ యాడెడ్, సో కేజీస్, ప్యాకెట్స్, నోస్, సో ప్రతిదీ కూడా ఇచ్చారు. స్టాక్ ఐటమ్స్ గో టు బాస్మతి, BPL, సన్ఫ్లవర్, స్టేబుల్ టాప్ గ్రూప్, రైస్, ఆయిల్. సో ప్రతిదీ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఒక ప్రాబ్లం చేస్తే మనకి డీటెయిల్ గా వాట్ ఆర్ ద స్టాక్ ఐటమ్స్ అంటే ఐటమ్స్ ఎలా స్టోర్ చేస్తున్నాం ఏంటి అనేది మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. సో వి విల్ గో ఫర్ ప్రాబ్లమ్. సో ప్రాబ్లం కూడా చేద్దాం. రైట్, ఏదైనా ప్రాబ్లం ఇచ్చాడా? ఎస్, ఓకే, ఒక ప్రాబ్లం ఇచ్చారు. యా సురేష్, టెల్ మీ. సార్ మీరు ఫాస్ట్ చెప్పుకుని వెళ్ళిపోతున్నారు సార్. యా ఓకే, నో ప్రాబ్లం. సో మీకు ఏంటంటే ఈ సమ్ చేస్తున్నప్పుడు డీటెయిల్ గా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే సార్. సమ్ చేస్తున్నప్పుడు డీటెయిల్ గా మీకు అర్థమవుతుంది. సో ఐ విల్ వన్ మోర్ టైమ్ స్టాక్ ఐటమ్స్ వీటన్నిటి గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే స్టాక్ ఐటమ్స్ అంటే మనం ఏవైతే ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తున్నావో అవన్నీ కూడా స్టాక్ ఐటమ్స్ లో వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ స్టాక్ గ్రూప్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. లక్స్, సంతూర్, మెడిమెక్స్. సో ఇవన్నీ కూడా సోప్స్. వాట్ ఆర్ ద సోప్స్ అంటే బాడీ సోప్స్. అవి స్టాక్ గ్రూప్ లోకి వస్తాయి. యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అంటే వాటిని ఎలా కొలుస్తామో అవి యూనిట్స్ ఆఫ్ మెజర్స్ లోకి వస్తాయి. గోడౌన్ అంటే ఎక్కడ వాటిని స్టోర్ చేసాం, మెయిన్ లొకేషన్ లో స్టోర్ చేసామా, సో రాజమండ్రి గోడౌన్ లో స్టోర్ చేసామా, అవన్నీ గోడౌన్స్ దగ్గరికి వస్తాయి. సో స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్, గోడౌన్స్. సో ఈ నాలుగిటి గురించి సమ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? రైట్. సో ఇక్కడ రైట్. నెక్స్ట్ పర్చేజెస్, సేల్స్ గురించి చెప్పడం కాకుండా నెక్స్ట్ మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే డెబిట్ నోటు, క్రెడిట్ నోటు.
సో డెబిట్ నోట్ అంటే ఏంటి, క్రెడిట్ నోట్ అంటే ఏంటి, సింపుల్ గా మనం తీసుకున్నాం. సో పర్చేజెస్ రిటర్న్స్ ని వి విల్ కాల్డ్ యాజ్ ఎ డెబిట్ నోట్. దెన్ సేల్స్ రిటర్న్ వి విల్ కాల్డ్ యాజ్ ఎ క్రెడిట్ నోట్. రెండిటికి డిఫరెన్స్ ఏంటి కాదు, పర్చేజ్ రిటర్న్ వి విల్ కాల్డ్ యాజ్ ఎ డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ వి విల్ కాల్డ్ యాజ్ ఎ క్రెడిట్ నోట్. ఓకేనా, డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్. సో క్రెడిట్ నోట్ కి డెబిట్ నోట్ కి డిఫరెన్స్ తెలుసుకోండి. పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్. ఇది నేను ఓన్లీ ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సో టుమారో క్లాస్ మొత్తం డీటెయిల్ గా యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఎలా వేయాలి, స్టాక్ ఐటమ్స్ ఎలా వేయాలి, గోడౌన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక ప్రాబ్లం చేస్తే మీకు ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి. ఓకేనా, సో డోంట్ కన్ఫ్యూజ్, సమ్ చేసేటప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, యా అనిల్ టెల్ మీ. సార్ బడ్జెట్, కాస్ట్ సెంటర్ రెండు టాపిక్స్ కూడా వన్ డే లో కంప్లీట్ చేసుకున్నాం. దాని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఒకసారి ఆ రెండు కూడా ఇంకొక సమ్స్ చేస్తే మాకు క్లారిటీ వస్తుంది సార్. ఓకే, నో ప్రాబ్లం, టుమారో క్లాస్ లో చెప్తాను కదా. ఓకే, అదే అదే సార్. సో మనం ఏంటంటే ఇక్కడ ఆ కాస్ట్ సెంటర్స్ అనేది ఇక్కడ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. ఇన్వెంటరీలో కూడా ఇచ్చి కాస్ట్ సెంటర్, ఆ టాపిక్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకేనా, ఓకే సార్. సో ఈ కాస్ట్ సెంటర్ అనే టాపిక్ ఇన్వెంటరీలో కూడా మెయింటైన్ చేయాలి. ఓకేనా, ఇందాక చైర్స్, టేబుల్స్ ఇవన్నీ కూడా స్టాక్ ఐటమ్స్ లోకి వస్తాయి. సో వీటిని అవి మళ్ళా మనం ప్రాబ్లం ఇక్కడ కూడా చేస్తాం. ఓకే, బడ్జెట్స్ కూడా ఉంటాయా సార్? బడ్జెట్ సార్, బడ్జెట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. సో ఇక్కడ ఒక సమ్ చూద్దాం. ఇక్కడ కమ్ టు వాట్ ఈస్ డెబిట్ నోట్, వాట్ ఈస్ క్రెడిట్ నోట్, ఈ రెండింటి గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. మనం ఏదైనా గూడ్స్ పర్చేజ్ చేస్తే పర్చేజెస్ అంటాం, గూడ్స్ సేల్ చేస్తే సేల్స్ అంటాం. సో పర్చేజ్ చేసిన గూడ్స్ మనం రిటర్న్ ఇచ్చేస్తే దాన్ని పర్చేజ్ రిటర్న్ అంటాం. అదే సేల్ చేసిన గూడ్స్ మనకి రిటర్న్ వచ్చేస్తే వాటినే సేల్స్ రిటర్న్ అంటాం. కానీ టాలీలో పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్ అని ఉండదు. వీటినే డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్. డోంట్ ఫర్గెట్, డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్. సో పర్చేజ్ చేసిన గూడ్స్ రిటర్న్ వచ్చేస్తే పర్చేజ్ రిటర్న్, పర్చేజ్ రిటర్న్. సో మనము పర్చేజ్ చేసాం, గూడ్స్ రిటర్న్ ఇచ్చేసాం, సో వాటిని మనం పర్చేజ్ రిటర్న్ అంటాం. సో టాలీలో దాన్ని డెబిట్ నోట్ అన్నాం, డెబిట్ నోట్. అదే మనం సేల్ చేసాం గూడ్స్, అవి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాయి మనకి, వీటిని మనం సేల్స్ రిటర్న్ అంటాం. కానీ టాలీలో క్రెడిట్ నోట్, క్రెడిట్ నోట్. సో వీటిని డెబిట్ నోటు, క్రెడిట్ నోటు, వీటన్నిటిని మనం టాలీలో ఎలా యాక్టివేట్ చేయాలంటే వాటికి కీస్ ఏంటనేది మనము నెక్స్ట్ క్లాస్ లో. సో వాట్ ఈస్ డెబిట్ నోట్, వాట్ ఈస్ క్రెడిట్ నోట్, వాట్ ఆర్ ద పర్చేజెస్, గోడౌన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, స్టాక్ ఐటమ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి అంటే వీటిని యాక్టివేట్ చేయాలంటే ఫస్ట్ F11 కంపెనీ ఫీచర్స్, నెక్స్ట్ F2 ఇన్వెంటరీ ఫీచర్స్. ఓకే, డోంట్ ఫర్గెట్, F11 is the company features, F11 is the company features, F2 is the inventory features. F11, F2 is the inventory features. ఇక్కడికి వెళ్ళిన తర్వాత డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ యాక్టివేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, యూజ్ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అన్నాను కదా, అక్కడ ఎస్. ఇన్వాయిస్ 3 కావాలంటే ఎస్. దెన్ డెబిట్ నోట్, ఇన్వాయిస్ 3, క్రెడిట్ నోట్, ఇన్వాయిస్ 3 కావాలంటే 3 కూడా ఎస్ పెట్టండి. ఎంటర్ 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 చేసుకొని వచ్చింది. ఇప్పుడు ఇన్వెంటరీ వోచర్స్ లోకి వెళ్ళండి, ఇన్వెంటరీ వోచర్స్. సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఏంటంటే స్టాక్ అడ్జస్ట్మెంట్ చూసుకునేలాగైతే డెబిట్ నోట్ కి, క్రెడిట్ నోట్స్ కి కొన్ని కీస్ అనేవి ఇక్కడ ఇచ్చడం జరిగింది. ఒకసారి నోట్స్ లో చూడండి. సో డెబిట్ నోట్ కి షార్ట్ కట్ కీ ఏంటంటే కంట్రోల్ F9, కంట్రోల్ F9.
క్రెడిట్ నోట్ కి షార్ట్ కట్ కి కంట్రోల్ F8. సో నో ప్రాబ్లం. మీకు టుమారో క్లాస్ లో దీని గురించి డీటెయిల్ గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సమ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమవుతుంది. సో ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే యూ విల్ బి కన్ఫ్యూజ్. సో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో కన్ఫ్యూజన్ అవసరం లేదు. మీకు రేపటి క్లాసులో మొత్తం ప్రాబ్లం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, ఆస్క్ ఎనీ డౌట్స్. యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్. ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. డౌట్స్ అని ఉంటే అడగచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో ఎనీ డౌట్స్? సార్ యా, సార్ బ్యాంక్ అనేది ఎందులోకి వస్తుంది సార్? ఏ గ్రూప్ లోకి వస్తుంది బ్యాంక్? బ్యాంక్ సార్ ఓన్లీ బ్యాంక్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ లోని కొన్ని దాంట్లోని బ్యాంక్ ఓన్లీ ఉంది, అంటే బ్యాంక్ ఉంది ఓన్లీ ఓన్లీ. బ్యాంక్. దానికి గ్రూప్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ సార్, బ్యాంక్ అకౌంట్ లేనట్టుంది సార్ గ్రూప్ గ్రూప్. బ్యాంక్ అకౌంట్ ఉంటుంది 100%. చూపించిన? ఓకే సార్, చూపించండి ఒకసారి. ఎస్. టాలీ అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్తాం. అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్తాం. లెడ్జర్ గ్రూప్ లోకి వెళ్తాం. గ్రూప్ లోకి వెళ్ళిన తర్వాత డిస్ప్లేలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇది బ్యాంక్ అకౌంట్. కనిపించిందా? సార్ ఇది కాదు సార్, అంటే ఇప్పుడు మనం ప్రాబ్లం చేస్తాం కదా సార్, ప్రాబ్లం చేసినప్పుడు ఎంట్రీస్ వేస్తాం కదా, అప్పుడు ఎంట్రీస్ లోని బ్యాంక్ ఓన్లీ బ్యాంక్ వచ్చినప్పుడు అది ఏ గ్రూప్ లోకి వస్తుందో. ఓచర్స్ వేసేటప్పుడే కదా? అవును సార్. అవునా? అవును సార్. అకౌంటింగ్ ఓచర్స్ వేసినప్పుడు బ్యాంక్ అనేది ఉండదు. అప్పుడు ఆల్ట్ సి ప్రెస్ చేసి బ్యాంక్ అని ప్రెస్ చేయాలి. ఆల్ట్ సి సెకండరీ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. దానికి అండర్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ట్ సి. యా, ఎనీవన్?